హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు తమిళ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా, చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చి చాలా డౌట్స్ అని అడుగుతున్నారు. అన్నీ క్లారిఫై చేస్తున్నా, ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఎలా చేయాలని వీడియో చూడకుండా అడుగుతున్నారు. అందుకు పనిలో పని అయిపోతుందని A to Z ఈ ఒక్క వీడియోలోనే లెంత్ ఎక్కువైనా పర్లేదని ఈ ఒక్క వీడియోలో అందరికి వచ్చిన డౌట్స్, వాళ్ళకి వచ్చిన ఎలా చేయాలని మొత్తం డీటెయిల్ మొత్తం ఈ ఒక్క వీడియోలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఒక్క వీడియో చూసి ఇంకొక వీడియో అడగరు కదా, అందుకనేసి మొత్తం A to Z ఇందులోనే పెట్టేస్తున్నాను. ఒక నిమిషం, ఒక వీడియోలోనే పెట్టేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ ఏంటంటే, మన యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 3 months అవుతుంది. 3 months కంప్లీట్ కాలేదులేండి. ఈ నెక్స్ట్ మంత్ 10th వస్తే 3 months కంప్లీట్ అవుతుంది. మనకు యూట్యూబ్ అనేది 1 year టైం ఉంది కాబట్టి 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా అయిపోతుంది. వాచ్ అవర్స్ అయితే నాకు పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. అంటే అందరికీ ఇది బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు కదా. నేను ఫస్ట్ వ్లాగ్స్ పెట్టాను, అండ్ ఇది పెట్టినాను చాలా మందికి యూజ్ అవుతుందని. సో ఇదైతే చాలా మంది చూస్తున్నారు. ఇదైతే ఏదన్నా మన నుంచి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్తే మాత్రమే వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు చూస్తారు, ఫాలో అవుతారు మనల్ని. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మన గురించి, మన డ్రెస్సింగ్ గురించి అందరికీ చెప్తూ పోతూ ఉంటే సబ్స్క్రైబర్స్ అనేది రాదు. సో మన నుంచి వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది ఏదైనా సరే, స్టడీస్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఇంకొకటి అదేంటది జాబ్ పరంగా కానీ, ఏదైనా ప్రతి కిచెన్ టిప్స్ అయినా కానీ, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితేనే వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. సో నేను స్టార్ట్ చేసి దాదాపు కొంతమంది 4 monthsకే మానిటైజేషన్ అయిపోయింది, కొంతమంది 3 monthsకే మానిటైజేషన్ అయింది, కొంతమందిది 1 year పట్టొచ్చు. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేది ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలీదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఈ జాబ్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా, ఎలా చేయాలనేసి. మీ డౌట్స్ కన్నీ నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ జాబ్ అనేది పర్టికులర్గా వీళ్ళే చేయాలని ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కానీ, ఫీమేల్ కానీ ఎవరైనా చేయొచ్చు. ఏజ్ లిమిట్ అనేది కూడా లేదు. ఎందుకంటే మన ఓన్ బిజినెస్ కాబట్టి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, జాబు ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మెయిన్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇందులో మనం మన జాబ్ మనకు ప్రాఫిట్ రావడానికి జస్ట్ దగ్గర ఒక 6 months పైన పడుతుంది. దాంతో పేషెన్స్తో మీ పని మీరు చేసుకువెళ్తుంటే మీ వర్క్ తగ్గ ఫలితం అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, వర్క్ ఈ శారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఏదైనా కానీ నేనేం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. మీకు స్క్రీన్ షాట్లు కూడా వేస్తాను లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో. నేను ఎప్పుడు చేశాను, ఎప్పుడు స్టాప్ చేశాను, మళ్ళీ రీస్టార్ట్ ఎప్పుడు చేశాను అనేది. నేను జస్ట్ ఒక వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే పర్లేదు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందనేసి నెక్స్ట్ ఎలా చేయాలనేది అప్లోడ్ చేస్తున్నాను. మెయిన్ వచ్చేసి ఇందులో నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ జాబ్లో ఫస్ట్ వచ్చేసి నేను శారీస్, జ్యువెలరీస్ మాత్రమే సేల్ చేసేదాన్ని. నేను స్టార్ట్ చేసింది వచ్చి జ్యువెలరీస్. ఎందుకంటే శారీస్ గురించి పెద్దగా ఐడియా లేదు, పెళ్ళైన కొత్తలో కాబట్టి అంత ఐడియా లేదు. నేను జ్యువెలరీ స్టార్ట్ చేశాను, బాగా వెళ్తుంది. నేను ఒక్కొక్క దానికి స్టార్టింగ్లో జ్యువెలరీకి నాకు అప్పుడు చాలా తక్కువ దొరికేది కాబట్టి నేను 150-100 కూడా పెట్టుకునేదాన్ని. కొన్ని వాటికి అయితే 50 అలా పెట్టుకొని సేల్ చేసేదాన్ని. బాగా వెళ్ళింది, దాదాపు దగ్గరగా బాగా అర్న్ అయింది నాకే అమౌంట్ అనేది. తర్వాత బేబీ పుట్టడం వల్ల ఇంకా ఇది హ్యాండిల్ చేసుకోలేము కాబట్టి స్టాప్ చేశాను. సో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను కొంచెం దాన్ని పక్కన పెట్టేశాను, పిల్లల్ని చూసుకోవడం వల్ల. అది మెయిన్ కాబట్టి. సో ఇప్పుడంతా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి బయట వెళ్ళి జాబ్ చేసేంత పంపించారు కాబట్టి ఇంట్లోనే చేసుకుందాము. ఒక సైడ్ పిల్లల్ని చూడాలి. జాబ్కి వెళ్ళాలంటే మనం 10 to 6 కంపల్సరీ, లేదు 9 to 5 ఉంటుంది. అది కుదరదు కాబట్టి కంపల్సరీ అలా కుదరదు కాబట్టి మనకు ఫ్రీ టైం బాబుని స్కూల్కి పంపించి అంతా చేసి దానివల్ల 10-11 అవుతుంది. తర్వాత కొద్దిగా ఫ్రీ టైం దొరుకుతుంది. మళ్ళీ లంచ్ టైం పాపకు తినిపించాలి, మళ్ళీ ఈవినింగ్ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మెయిన్ ఈ వీడియో చేస్తున్నా. అలానే కొంతమంది అబ్బాయిలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు, చాలామంది అబ్బాయిలు కూడా చేస్తున్నారు, నో ప్రాబ్లం.
ఈ శారీస్ బిజినెస్ కి మీకు శారీస్ జ్యువెలరీస్ అనేది వాటిని చూస్తేనే ఎంత ఉంటుంది అని తెలుస్తుంది. మంచి సేల్ చేస్తుంటారు కదా మ్యానుఫ్యాక్చరర్స్ కానీ హోల్సేలర్స్ కానీ సేల్ చేస్తున్నారు కదా, వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పెట్టే అప్డేట్స్ మనం కొద్దిగా ప్రాఫిట్ ఎడిట్ చేసుకొని మన గ్రూప్ లో సేల్ చేస్తాము. సేల్ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం ప్రాఫిట్ తీసుకుంటాము. ఇలా స్టార్టింగ్ ఒక 6 months 7 months వెళ్ళేసరికి మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ మీ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఓన్గా తెచ్చి ఇంటి నుంచినే మీరే వీడియోలు చేసి పెట్టుకొని పంపించినట్లయితే అప్పటికే మీకు కస్టమర్స్ ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటివి మార్కెటింగ్ లో ఇప్పుడు ట్రెండింగ్ గా వెళ్తా ఉన్నాం, మీతో ఓన్ గా తెప్పించుకొని 10,000 15,000 తెప్పించుకొని మీరే సేల్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. అది చాలా ఈజీ. ఫస్ట్ కొంతమంది ఏమనుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటది కొంతమందికి. అరే ఇవి తెస్తే బాగా సేల్ అవుతుందో లేదో అనే ఒక కాన్ఫిడెంట్, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అమౌంట్ ఉండదు కానీ సేల్ చేయాలి, ఎలా చేయాలి, మన దగ్గర నుంచి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాని నుంచి ప్రాఫిట్ వస్తుందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ సేల్ చేస్తారు. కానీ ప్రాఫిట్ రాదు అని తెలిసినప్పుడు లేదంటే కొంచెం డౌట్ 50-50 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం కష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ రీసెల్లింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలా మంది మన దీంతోనూ రీసెల్లింగ్ చేసి ఇప్పుడు మంచిగా హోల్సేల్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉందండి, నేను కొత్తగా చెప్పట్లేదు. నలుగురికి తెలిస్తే నలుగురు చేసుకుంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను. ఎప్పటి నుండో ఉంది. మెయిన్ వచ్చేసి ఇప్పుడు అంతా జాబ్ గురించి చెప్పాను కదా, మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో పెడతాను. సో నేను జాబ్ డీటెయిల్స్ అనేది చెప్పినాను, ఇలా ఇలా ఉంటుంది. ఓన్లీ నేను చెప్తున్నది శారీస్కు జ్యువెలరీస్ కదండి, కాస్మెటిక్స్కి ఉంటాయి, బాతింగ్ పౌడర్స్కి ఉంటాయి అండ్ చాలా కిచెన్ థింగ్స్కి వీటికి అన్నిటికి ఉంటాయి. మెయిన్ మనం కొత్త కాబట్టి వీటిని సేల్ చేయడంలో మెయిన్ శారీస్ తీసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి జ్యువెలరీస్ తీసుకోండి. మీ చాయిస్ అది. స్టార్టింగ్ చేసే వాళ్ళు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా కాస్మెటిక్స్ కానీ, కాస్మెటిక్స్ అనేది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి. ఎందుకంటే అందరి స్కిన్ టోన్ ఒకేలాగా ఉండదు కాబట్టి ఒక ప్రోడక్ట్ ఒకరికి సెట్ అవుతుంది, ఒక ప్రోడక్ట్ ఇంకొకరికి సెట్ అవుతుంది. అంటే రెండు ఒక్కొక్కసారి సెట్ కాకపోవచ్చు. అప్పుడు మనకి మన కస్టమర్స్ లాస్ అవుతారు. అలా కాకుండా అలా కస్టమర్స్ లాస్ అయినప్పుడు అదే వీళ్ళ దగ్గర కాస్మెటిక్సే బాగాలేనప్పుడు శారీస్ జ్యువెలరీస్ ఏం బాగుంటుంది అనేసి వినరు, వెళ్ళిపోతారు. సో మీరు మెయిన్ వచ్చేసి మీకు గ్రోత్ అయ్యేంత వరకు జ్యువెలరీస్ శారీస్ ట్రై చేయండి. అండ్ మీ చుట్టుపక్కల ఏదైనా చీప్ అండ్ బెస్ట్ గా దొరికితే అది ట్రై చేయొచ్చు. అది ఒక మంచి ఆప్షన్. ఇప్పుడైతే మనం మీకు కొంతమంది ఎలా క్రియేట్ చేయాలి, వాట్సాప్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ వీటిలో మనం ఎలా పోస్ట్ చేయాలి అని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను ఈ కంప్లీట్ వీడియోలో మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పినా కూడా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే మనం వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసేద్దాం. దాని వెంటనే ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పేసి మీకు ఎలా జాయిన్ అవ్వాలి వాళ్ళ గ్రూప్స్లో, మనం జాయిన్ అయిన గ్రూప్స్లో ఎలా పోస్ట్ చేయాలి మన పోస్ట్స్ అని మొత్తం క్లియర్గా ఈ నెక్స్ట్ పార్ట్లో చెప్పేసి నెక్స్ట్ మీ డౌట్స్కి క్లియర్ చేయడానికి వస్తాను. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి అనేసి, మీకు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే వాట్సాప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగే మనం సెర్చ్ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ న్యూ గ్రూప్ అని వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎవరినో ఒకరు యాడ్ చేసుకోవాలి. అది మీ ఇష్టం, ఎవరిని యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసుకొని ఓకే చేశాను. ఎందుకంటే మనం గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడే మన కస్టమర్స్ అనేవాళ్ళు ఎవ్వరు రారు కాబట్టి ఎవరినో ఒకరిని యాడ్ చేసుకొని మన గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ నా గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి బాను హనీ టెక్స్టైల్ అని చిన్నగా ఒక నేమ్ అయితే పెట్టేసుకున్నాను. మీ ఇష్టం పెట్టుకోవచ్చు, లేదు ఏదైనా వేరే పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడైతే ఈ గ్యాలరీలో అయితే మనం కంపల్సరీ మీ శారీస్ అయితే శారీస్, జ్యువెలరీ అయితే జ్యువెలరీస్ అనేసి పిక్ పెట్టుకొనేసేయండి. జ్యువెలరీ గ్రూప్ అయితే జ్యువెలరీ గ్రూప్. చూడండి, నేనైతే ఇలా క్రియేట్ చేశాను, ఓకే చేసేసాను. ఇక్కడైతే చూడండి 2 మెంబర్స్ ఉన్నారు, ఒకరు నేను ఒకరు ఇంకో అమ్మాయి, ఇద్దరు 2 గ్రూప్స్ అనేవి ఇక్కడ ఈ గ్రూప్ అయితే క్రియేట్ చేసాము. వీటిలో ఎలా పోస్ట్ చేయాలి, ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి గ్రూప్ క్రియేట్ చేయడం చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళిపోదాం. ఈ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను కదండి, వీటి లింక్ అనేది ఇక్కడ చూడండి, గ్రూప్ ఇన్ఫోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్వైట్ బై ఆ లింక్ అని ఉంది కదా,
ఇక్కడ లింక్ చేసి ఇలా చేసినప్పుడు ఈ కాపీ లింక్ అని ఉంటుంది. ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకొని మనం నోట్ ప్యాడ్ ఉంటుంది కదండి, నోట్ ప్యాడ్కి వెళ్ళేసి ఇక్కడ వాట్సాప్ లింక్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఆరో మార్క్ ఇచ్చి కిందికి వచ్చేసి ఏదైతే లింక్ కాపీ చేసుకున్నారో అది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి డైరెక్ట్గా నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫేస్బుక్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఈ ఫేస్బుక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ మీ ఐకాన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్లో అయితే నేను చాలా ఇక్కడ చూడండి యువర్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి సెర్చ్ బటన్లో మీరేమి శారీ సెల్లింగ్ గ్రూప్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి జాయిన్ 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 అని చాలా ఉన్నాయి. నేనైతే చూడండి ఇక్కడ ఇలా జాయిన్ అయినప్పుడు ఇలా జాయిన్ బటన్ నొక్కితే విజిట్ అని వస్తుంది. అంటే అక్కడ ఉన్న అడ్మిన్ అనే వాళ్ళు మొత్తం చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇలా చాలా గ్రూప్స్లో మీకు అందుబాటులో మనం ఏదైతే శారీస్ గ్రూప్లో శారీస్ సేల్స్ చేయనట్టయితే శారీ గ్రూప్లో మాత్రమే జాయిన్ అవ్వండి. చూడండి చాలా శారీస్ ఉన్నాయి, డిజైనర్ శారీస్, శ్రీ శారీ కలెక్షన్స్, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఓపెన్ చేసేసి ఇలా జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. జాయిన్ అయిన తర్వాత రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీకు గ్రూప్ క్రియేట్ ఎలా చేసుకోవాలని చెప్తాను, ఒక నిమిషం. ఒక్క డమ్మీ గ్రూప్ అయితే మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్, క్రియేట్ ఏ గ్రూప్ అని ఉంది. గ్రూప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ ఇచ్చాను. నేను డమ్మీ గ్రూప్ అయితే మీకోసము క్రియేట్ చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడైతే ఏబిసి గ్రూప్ అని క్రియేట్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం, ఓకేనా. ఇది ప్రైవసీ అనేది వచ్చి పబ్లిక్ అని పెట్టుకోకండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ ఏం అడుగుతుందో చూడండి, ఎనీవన్ కెన్ సీ హూస్ ఇన్ ద గ్రూప్ అండ్ వాట్ దే పోస్ట్ అంటే పబ్లిక్ అనే పెట్టుకోండి. ఎందుకంటే మనం పబ్లిక్ కాబట్టే పోస్ట్ చేస్తున్నాము. సో డన్ క్లిక్ చేసేయండి. ఇది ప్రైవేట్ అంటే ఓన్లీ మనం పోస్ట్ చేసి మనం చూసుకున్నాం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలా గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కదా అలా. ఇదైతే బిజినెస్ కాబట్టి పబ్లిక్ అని పెట్టేయండి. ఓకే చేసి క్రియేట్ గ్రూప్కి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక నిమిషం, చూసారా గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏబిసి గ్రూప్ అనేది. నేను ఇంతకు ముందు హోమ్లీ థాట్స్ అనేది గ్రూప్ క్రియేట్ చేశాను, ఫేస్బుక్ ఉంది కాబట్టి అది రన్ కాలేదు. సో నేను దాన్ని స్టాప్ చేశాను. ఇప్పుడైతే చూడండి మీకు ఇది నా పేజ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనే దగ్గర క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ చేయని వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళేసి క్రియేట్ ఏ గ్రూప్ అని గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన గ్రూప్ ఎక్కడ ఉందనేది యువర్ గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు ఏబిసి గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఎవరైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. చూడండి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరైనా ఇన్వైట్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేస్తే ఇన్వైట్ వయా ఈమెయిల్ ఇవన్నీ వస్తుంది. మనకు ఎలాగైనా గ్రూప్స్ ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ గ్రూప్ అన్నప్పుడు కాపీ లింక్ వచ్చింది, ఇది కాపీ చేసుకొని బ్యాక్కి వెళ్ళేసి మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్కి వెళ్ళి ఇచ్చేసాం కదా. ఇప్పుడు కిందికి వచ్చేసి ఇక్కడ ఫేస్బుక్ లింక్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కిందికి వెళ్ళేసి ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసేయాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ ఫేస్బుక్ వచ్చేసి మనం బ్యాక్ వెళ్దాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎలా పోస్ట్ చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక మెంబర్ ఉన్నారు, అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కాబట్టి నేనే ఉన్నాను ఈ గ్రూప్లో. ఫోటో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి పబ్లిక్ చూస్తుంది ఈ గ్రూప్ని, ఎవరైనా విజిబుల్, ఎవరైనా ఫైండ్ చేయొచ్చు గ్రూప్ని. అండ్ అడ్మిన్ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకోండి. మెంబర్స్ని యాడ్ చేయడం కానీ మీరు బ్లాక్ చేయొచ్చు, ఇన్వైట్ చేయొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇలా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు కదా. గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కొన్ని గ్రూప్స్లో జాయిన్ అయ్యారు కదా. ఇదైతే గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి జస్ట్ ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం ఎలానో నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను శారీస్. ఒక నిమిషం, గ్రూప్ అయితే ఇప్పుడు 2 క్రియేట్ చేసుకున్నారు. మీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అండ్ మీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి మనం ఎలా ఈ గ్రూప్లో ఎలా మనం జాయిన్ అవ్వాలి అని చూద్దాము. కాసేపు
ఇప్పుడు చూసేసరిగా ఈ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వద్దండి. నేను జాయిన్ అయినాను. ఎందుకు జాయిన్ అవ్వద్దు అంటున్నానంటే వీటి లింక్లో మీరు జాయిన్ అవుతారు కాబట్టి మీరు పోస్ట్ చేసినా వీళ్ళు పోస్ట్ చేసినా ఇదే గ్రూప్లో జాయిన్ అయితే ఎక్కడ తక్కువ ప్రైస్ అయితే అక్కడ తీసుకుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇలా గ్రూప్స్ ఓపెన్ చేయిన తర్వాత మీరు జాయిన్ అయిన గ్రూప్లో పోస్ట్ చేయకండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ గ్రూప్స్కి వెళ్ళిపోదాము. గ్రూప్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రూప్ అది అసలు జాయిన్ కాలేదు. ఒకసారి చూడండి, రాజస్థానీ బంధని శారీస్ చూడండి. ఇది నేనైతే 82.k ఉన్నారు ఇందులో. నేనైతే ఇందులో ఓపెన్ చేయట్లేదు, జస్ట్ జాయిన్ అవ్వలేదు కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను దీంతో జాయిన్ కాలేదు కాబట్టి జాయిన్ గ్రూప్ అని చూపిస్తుంది. ఇక్కడైతే చూడండి, చాలా మంది ఇలా పోస్ట్ చేస్తుంటారు. నెంబర్ ఇచ్చారు, ఇలా వాళ్ళ ఇష్టం, బుకింగ్స్ నెంబర్ ఇచ్చారు, వీడియోస్ పెడుతున్నారు, ఇలా పోస్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఈ గ్రూప్ మనకు వద్దులేండి, ఇంకొక గ్రూప్కి వెళ్ళిపోదాము. కలంకారీ శారీస్. ఇక్కడ చూడండి, ఈమె ఎవరో పోస్ట్ చేసింది, జస్ట్ నెంబర్ పెట్టింది. మనకు కావాల్సింది నెంబర్ కాదు, గ్రూప్ లింక్ కావాలి వాళ్ళ డైలీ అప్డేట్స్ కోసం. ఇందులోనూ వెయిట్ చేసేంత టైం లేదు. ఒక్క నిమిషం. ఎవరి గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత జాయిన్ అయిన గ్రూప్స్లో చూపిస్తాను నేను. ఏమో నెంబర్ పెట్టింది కదా, ఆల్రెడీ చూపించాను. శారీ కలెక్షన్స్ గ్రూప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, వీళ్ళంతా పోస్ట్ చేస్తుంటారు. వీళ్ళు మనం కాంటాక్ట్ అవ్వచ్చు. కొంతమంది గ్రూప్ క్రియేట్ చేసి ఓన్లీ వాళ్ళది మాత్రం పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, వాట్సాప్ అని పెట్టేశారు వాళ్ళ లింక్. జస్ట్ గ్రూప్ లింక్ అనేది పెట్టకుండా పెట్టేశారు. గ్రూప్ లింక్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను గ్రూప్ లింక్ ఎలా ఉంటుందని మీకు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఇచ్చారు, ఇలా వాట్సాప్ లింక్ ఇచ్చారు. ఇలా మనం క్లిక్ చేసామనుకోండి, ఇలా క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి మీరే. ఒక నిమిషం, ఇలా క్లిక్ చేసి చూడండి, లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. జాయిన్ చాట్ అని వెళ్ళాక కంటిన్యూ చేసుకుంటే మనం డైరెక్ట్గా చూడండి 263 మెంబర్స్ ఉన్నారు. జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి గ్రూప్ని చూద్దాం మనం వెళ్ళేసి. చూడండి, ఇలా ఉంటుంది గ్రూపు. వీళ్ళు అప్డేట్ చేస్తుంటారు, వాటిని ఎలా తీసుకొని మనం అప్డేట్ చేయాలనేది చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫేస్బుక్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం కదండి. ఇప్పుడైతే ఫేస్బుక్కి వెళ్ళిపోదాము. ఇలా జాయిన్ అవుతాం కాబట్టి సో వాళ్ళు కూడా సేమ్ శారీస్ ఇవే అప్డేట్ చేస్తారు. వీళ్ళ ప్రైజు మన ప్రైజు 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకుంటాం కాబట్టి వీళ్ళది 50 రూపీస్ తక్కువ ఉంటే ఇక్కడే కొంటారు. సో మనం జాయిన్ అయిన గ్రూప్లో పోస్ట్ చేయకండి, అది గుర్తుపెట్టుకోండి. కావాలంటే 2 అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఒక అకౌంట్లో జాయిన్ అవ్వండి, ఇంకో అకౌంట్లో పోస్టింగ్స్ చేయండి. దీంతో ఎలా పోస్ట్ చేసేదనేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏం చేసేసేయాలి, ఇక్కడ నోట్ ప్యాడ్లో ఆల్రెడీ మంది ఫేస్బుక్ లింక్, వాట్సాప్ లింక్ ఉంది కదా, మొత్తం సెలెక్ట్ ఆల్ కొట్టుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఏబీసీ గ్రూప్ అని క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ చేసాక ఆ గ్రూప్లో ఎలా మనం పోస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, రైట్ సంథింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఫొటోస్కి వెళ్ళేసి ఫొటోస్ నాది ఆల్రెడీ నేను వీడియో తీసిన ఫొటోసే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఫొటోస్ ఓపెన్ అయితే శారీస్ ఉన్నాయి కదా, 1 2 3 తీసుకున్నాను. నెక్స్ట్ కొట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. మన లింక్ ఏదైతే అది ఉందో అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి, వాట్సాప్ లింక్, ఫేస్బుక్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ పోస్ట్ ఎవరైనా చూస్తే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్కి వచ్చేస్తారు. ఇప్పుడైతే పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, పోస్టింగ్ అనేది ఇక్కడ రౌండ్ అవుతుంది. నాది నెట్ స్లోగా ఉంది కాబట్టి చూడండి, మన పోస్ట్ అయితే వాట్సాప్ లింక్, ఫేస్బుక్ లింక్ 2 వచ్చేసాయి. మన శారీస్ వచ్చాయి. ఇది మన గ్రూప్లో యాడ్ చేసాము. మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఓన్లీ ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి నేను మాత్రమే ఉన్నాను. సో నేను మాత్రమే చూడగలను. సేమ్ ఇలానే మనం ఆల్రెడీ జాయిన్ అయిన గ్రూప్స్ ఉంటాయి కదా, బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ అదర్ గ్రూప్స్, వేరే వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి ఇలా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 9.7K ఉన్నారు. ఇక్కడ కూడా మనం సంథింగ్ శారీస్ ఇలా క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి శారీస్ క్లిక్ చేసి ఇప్పుడైతే ఎలా పోస్ట్ చేసామో అలానే సేమ్ ఈ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తే ఇక్కడ 9.7K మెంబర్స్ ఉన్నారు. అందరూ చూస్తారు. చూసిన వాళ్ళకి నచ్చితే ఇలా ఈ గ్రూప్ లింక్ ఇచ్చింటారు కదా, ఇలా ఓపెన్ చేసి మీ గ్రూప్లో అనేది
జాయిన్ అవుతారు. ఇప్పుడైతే ఇందులోనూ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇందులోనూ ఒకటి యూస్ చేసుకోండి. ఇక్కడ మార్కెటింగ్ అనేది ఒకటి మనకు కొత్తగా తీసుకొచ్చాడు ఈ ఆప్షన్. ఇక్కడైతే మీరు ఇక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. ఐటమ్స్ ఏదైనా సరే సేల్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేసి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ విడిస్తాడు ఇక్కడ. ఇక డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. నెట్ స్లోగా చూపించలేకపోతే ఇక్కడ చూడండి చాలా మంది సేల్ చేస్తారు. ఇలానే మీరు ఇక్కడ సేల్ నొక్కినప్పుడు ఐటమ్స్ వస్తాయి, అక్కడికి వెళ్ళేసి పిక్స్ పెట్టేసి వాటి ప్రైజ్, గ్రూప్ లింక్, మీ నంబర్ ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడైతే మీకు 3 చెప్పినాను. మార్కెటింగ్ ఇంతే అండి, ఈజీ గ్రూప్ క్రియేట్ చేసుకోవడము. ఇప్పుడు వాట్సాప్ లో ఎలా పోస్ట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇదే కదా మన గ్రూప్, ఆల్రెడీ ఒక మెంబర్ ఉన్నారు, యాడ్ చేసామన్నాం కదా, మళ్ళీ తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత. సో తర్వాత నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు మన గ్రూప్ లో ఎలా పోస్ట్ చేయాలనేది నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. పదండి. ఇక్కడ చూడండి, బనారసి శారీస్ అనే వాళ్ళు అప్డేట్ ఇలా ఉంటుంది. వీళ్ళ గ్రూప్ లో ఇలా అప్డేట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం గ్రూప్ లో ఎలా అప్డేట్ చేయాలని చూపిస్తాను. చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా పిక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, ఇలా పిక్స్ ఓపెన్ అయినాయి కదా. పిక్స్ చూసేసి మీరు ఏం చేస్తారంటే ఇది ఇలా క్లిక్ చేసి ఇలా కాపీ చేసుకోవాలి. దీన్ని ఫార్వర్డ్ చేయాలి. ఎక్కడ ఫార్వర్డ్ చేస్తాము, నాదైతే ఉంది, మనం గ్రూప్ క్రియేట్ చేసాం కదా, బాను హనీ టెక్స్టైల్స్. క్లిక్ చేసేసి పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేస్తే చూడండి గ్రూప్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసి వీటిని అమౌంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 1050 ఉంది, మనకి 50 ప్రాఫిట్ పెట్టుకుందాం, లేదా ఒక 30 పెట్టుకుందాం, 60, 70, 80. సో 8 క్లిక్ చేసేసాము. ఇక్కడ ముందుకు వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ ఏదైనా వాళ్ళ షాప్ నేమ్ ఉంటే తీసేసేయండి. నెక్స్ట్ ఇలా పెట్టి ఇక్కడ చిన్న పెట్టేసాం కదా, ఇప్పుడు పాస్ చేసేసేయండి. ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక యారో మార్క్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఆ శారీకి ఆ డిస్క్రిప్షన్, అంటే ఆ శారీ రేట్ ఇది అని తెలియడానికి. లేదంటే నెట్ ఎక్కువ ఫాస్ట్గా స్లోగా ఉన్నప్పుడు ఒకటి ముందు వెనుక వెళ్ళిపోతుంది, తెలియదు ఏదనేసి. సో అలా ఇదైపోయింది. ఇప్పుడు ఇందులో పోస్ట్ చేసాం కదా, మనం ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేయాలో, ఇదే శారీస్ని మనం ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేయాలనేది సేమ్ ఫాలో అయిపోండి. ఈజీ, ఇంతే అండి, చాలా ఈజీ అండి. మనమైతే ఫేస్బుక్, వాట్సాప్ క్రియేట్ చేసాం, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసాము, గ్రూప్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసాము. ఇంతే అండి, ఈజీ, ఇదే ప్రాసెస్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టాపిక్లకి వెళ్ళిపోదాం రండి. ఇదైతే క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఎలా సేల్ చేయాలి, ఇంకెక్కడెక్కడ ఎలా సేల్ చేయాలి, మీకు అడిగిన డౌట్స్ కంతా క్లారిటీగా నేను ఇప్పుడు మీకు ఆన్సర్స్ ఇస్తాను కదండి. చూసేసారుగా ఫ్రెండ్స్, మనం వాట్సాప్ ఎలా క్రియేట్ చేయాలో నేను క్లారిటీగా చెప్పాను. అండ్ వాటిని ఆ లింక్ని ఎలా కాపీ చేసుకోవాలో చెప్పాను. ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఫేస్బుక్లోను మార్కెటింగ్ అనే దాంతో ఎలా సేల్ చేయాలో కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఫేస్బుక్లో వేరే గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి, వాటిలో ఎలా సేల్ చేయాలి, మనం ఎలా జాయిన్ అవ్వాలి, వాళ్ళ వాట్సాప్ లింక్ టచ్ చేసి అని కంప్లీట్ వీడియో మొత్తం ఇప్పుడైతే నేను చెప్పేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను రాసుకున్నాను మీరు అడిగిన డౌట్స్ అన్నీ. ఈ కొంతమంది ఈ అదేంటిది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా సేల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ సేల్ చేసే ముందు జిఎస్టీ అనేది కంపల్సరీ. ఆ జిఎస్టీ అనేది మీ అకౌంట్ లింక్ అయి ఉంటే మాత్రం, మీది లేదు అంటే మీ అమ్మగారు ఎవరిదన్నా జిఎస్టీ ఉన్న వాళ్ళ అకౌంటే మీరు యూస్ చేయాల్సి వస్తుంది. సో మీ నెంబర్ యూస్ చేసి అదొకటి సేల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్సే కాకుండా వేరే ప్రోడక్ట్స్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సరౌండింగ్స్లో ఏమన్నా చీప్ అండ్ బెస్ట్ దొరికిన వాటిని కూడా మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సేల్ చేసుకొని మిగిలిపోయిన శారీస్ని ఇలా మనం వాట్సాప్ చేస్తున్నప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. అరే స్టార్టింగ్ స్టేజ్ మేము ఇంత చేయలేము అలా ఇలా అన్నారు అంటే మీరు స్టార్టింగ్ శారీస్ ఓన్లీ రీసెల్లింగ్ చేస్తూ వెళ్ళండి. మీకు ఇంక్రీజ్ అయిన తర్వాత వేరే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 అకౌంట్స్ చెప్పాను, వాట్సాప్ అండ్ ఫేస్బుక్. ఫేస్బుక్ మార్కెటింగ్, ఫేస్బుక్ గ్రూప్స్, సెల్లింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలా జాయిన్ అవ్వాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది.
యూట్యూబ్ ఒకటి ఉంది. ఈ రెండు అనేది కామన్గా ఎవరికైనా ఉంటుంది. యూట్యూబ్ కూడా కంపల్సరీ ఉంటుంది. కానీ నేనేం చేశాను, యూట్యూబ్లో కొంతమంది గ్రూప్ క్రియేట్ చేసుకోవడం రాదు, కొన్ని ఎలా జాయిన్ అవ్వాలి ఎలా సేల్ చేయాలని తెలియదు కాబట్టి చెప్పినాను. ఇన్స్టాగ్రామ్ మీద అందరికీ ఉంటుంది కాబట్టి నేను నోట్ ప్యాడ్లో కింద మీరు వాట్సాప్, ఫేస్బుక్ 2 గ్రూప్స్ యాడ్ చేశారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి దాని కింద ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ యాడ్ చేసుకోండి, యూట్యూబ్ లింక్ యాడ్ చేసుకొని మీరు అప్ టు డేట్ 4 మార్కెటింగ్ చేస్తూ వెళ్ళండి. అండ్ మార్కెటింగ్ మీరు జాయిన్ అయ్యే గ్రూప్స్ ఆల్రెడీ నేను చెప్పాను. మీరు ఎలా జాయిన్ అవుతారు అంటే జాయిన్ అయ్యే గ్రూప్స్ అనేవి కొంచెం బీ కేర్ఫుల్గా మీరు జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి అని నేను చెప్పాను. కొంతమంది వీటిలోనూ మోసాలు చేస్తుంటారు. ఎందుకంటే మేము శారీస్ సేల్ చేస్తామనేసి అమౌంట్ తీసుకునేసి పంపించరు, మళ్ళీ కాల్ పిక్ చేయరు. అలాంటివి కూడా వీటిల్లో మిస్యూజ్ చేసుకునే వర్క్లో జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ రివ్యూస్ చెక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అండ్ వాళ్ళ యూట్యూబ్ అనేది అంతా క్లియర్గా సెర్చ్ చేసిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. సో చూసి జాయిన్ అవ్వండి. వాళ్ళ రివ్యూస్ అడగండి. అండ్ వాట్సాప్లో వాళ్ళు సేల్ చేసిన తర్వాత రివ్యూస్ అనేది కూడా పెడతారు కదా, అవంతా అడిగి క్లియర్గా కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. నా రివ్యూస్ అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి. మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో నేను కావాలంటే పిక్స్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను. ఒకరైతే బల్క్ యూనిఫామ్ 8-9 తీసుకున్నారు. అండ్ అలానే 4 శారీస్ సేల్ అయినాయి. నేను బల్క్ ఆర్డర్స్ మాత్రమే మీకు చూపించాను. స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయింది కదండి, అంతే. కానీ ట్రస్ట్ ఉండాలి. మీరు మార్కెటింగ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఎంత మార్కెటింగ్ చేస్తే అంత సేల్ జరుగుతుంది. ఇప్పుడు ఒక జాబ్కి జాయిన్ అయినామంటే ఇదే ఫిక్స్డ్ శాలరీ. మీకు 70 ఇచ్చినా, 50 ఇచ్చినా, 40 ఇచ్చినా అదే ఫిక్స్డ్ శాలరీ. నెక్స్ట్ ఇయర్కో ఒక 5-10 పెంచుతారు. ఇది అలా కాదు. నీకు స్టార్టింగ్ తక్కువగా వెళ్తుంది. పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత వెంటనే తగ్గిపోతే అది నెక్స్ట్ రాదని మీకు గ్యారెంటీ ఉందా? సో అదే ఏదైనా నాటు వైద్యంగా మనం ఓన్గా చేసామనుకోండి, కోల్డ్ వచ్చింది అనుకోండి, సిరప్ తాగితే తొందరగా వెళ్ళిపోతుంది అంటారు. అదే పసుపు కొద్దిగా పాలలో వేసుకొని తాగామనుకోండి తగ్గుతుంది, కానీ రిజల్ట్ అనేది లేట్గా ఉంటుంది. ఇది కూడా అంతే, రిజల్ట్ అనేది లేట్గా ఉంటుంది. మీకు దీంతో ఫిక్స్డ్ శాలరీ ఉండొచ్చు. మీ మార్కెటింగ్ బాగా నచ్చి, మీ క్లాత్స్, మీ బ్రాండింగ్ అందరికీ బాగా నచ్చిందంటే ఫుల్ సేల్ అవ్వచ్చు, మంచి ప్రాఫిట్ రావచ్చు. మరి మీరే ఓన్గా ఇంటి దగ్గర హోల్సేల్గా తెప్పించుకొని సేల్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ దీనికి పేషెన్స్ అనేది ముఖ్యము. ఇదే మీ 6 మంత్స్ అనేది మీది కాదనుకొని స్టార్ట్ చేయండి. కంపల్సరీగా సక్సెస్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక 6:30, 7:30 అలా లేస్తుంటే ఒక 6కి లేసేసి ఒక ½ అన్ అవర్ పోస్టింగ్స్ చేయడానికి యూస్ చేయండి, మార్కెటింగ్ చేయడానికి యూస్ చేయండి. అంతా పోస్ట్ చేసి వెళ్ళిపోండి. ఏదైనా ఆర్డర్స్ వస్తే మీరు వంట చేస్తున్నా కానీ ఆర్డర్ని మీరు హ్యాండిల్ చేసి వాళ్ళకి అవైలబిలిటీ చెక్ చేసుకొని పంపించవచ్చు. ఇది ఎప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయా. ఏదైనా ఆర్డర్ వస్తే ఎలా మేడం అని చాలా మంది అడుగుతున్నారు. మీకు ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం పోస్ట్ చేసి 3-4 డేస్ అవుతుంది, వాళ్ళు చూసుంటారు. మీకు ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళ దగ్గర శారీ పిక్ సెండ్ చేసి, డిస్క్రిప్షన్ సెండ్ చేసి ఇది అవైలబుల్ ఉందా అని కనుక్కోవాలి. ఓకేనా? కనుక్కున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకు అంటే కొంతమంది ఆత్రంతో అరే నాకు ఆర్డర్ వచ్చేసింది అనేసి పేమెంట్ వేసుకోకండి, మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా పేమెంట్ మీరు వాళ్ళ శారీ ఇది ఉందా మేడం నాకు నచ్చింది కొనాలనుకుంటున్నాను అంటే ఓకే చెక్ చేసి చెప్తాననేసి చెక్ చేయండి. చెక్ చేసి అవైలబిలిటీ ఉంటే మాత్రమే మీరు శారీ అవైలబిలిటీ ఉంది పేమెంట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళకి మనమైతే సేల్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా, వాళ్ళకి మీ ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళకి సెండ్ చేసేసారనుకోండి, వాళ్ళంతా కంప్లీట్ ప్రాసెస్ అడ్రస్ మీ పేమెంట్ స్క్రీన్ షాట్ వాళ్ళకి పెట్టేశారనుకోండి, ఒక 1 day 2 days టైం ఇచ్చినారంటే వాళ్ళు మీకు అంతా ప్యాక్ చేసి కొరియర్ చేసేసి వాళ్ళు ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఆ ట్రాకింగ్ ఐడి మనం వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు కస్టమర్స్ అనే వాళ్ళు ఆ ట్రాకింగ్ ఐడి యూస్ చేసి చూసుకుంటారు నా పార్సల్ ఎక్కడ ఉంది, ఇంకెన్ని రోజులు పడుతుంది నా దగ్గరకు రావడానికి, మధ్యలో సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో అవన్నీ చూసుకొని మీకు అంత డౌట్ ఉంటే ట్రాకింగ్ ఐడి ఇచ్చేసేయండి, వాళ్ళు చెక్ చేసుకుంటారు. డెలివరీ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఇవ్వాలి.
ఓపెనింగ్ వీడియో ఎందుకు ఇవ్వాలి అంటే అక్కడ మనం కొంతమందికి అయితే డ్యామేజ్ శారీ కానీ లేదంటే వాళ్ళు అడిగిన దానికంటే వేరే శారీ పంపించేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళు గ్రీన్ అడిగారు, మనం ఆరెంజ్ సెండ్ చేసేస్తాం అనుకోండి, కావాల్సింది అయితే ఎవరు సెండ్ చేయరో. కన్ఫ్యూజన్లో లేదా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అలా చేసి ఉంటారు. అలాంటప్పుడు మనం ఓపెనింగ్ వీడియో పెట్టామనుకోండి, అంటే ఓపెనింగ్ వీడియో అంటే మనకు డెలివరీ బాయ్ పార్సల్ తెచ్చిచ్చిన తర్వాత వీడియో ఆన్ చేసి ఎవరి దగ్గర ఇచ్చేసి పార్సల్ ఓపెన్ చేయండి. ఆ పార్సల్ అంతా రికార్డ్ అవ్వాలి. ఓపెన్ చేయడం దగ్గర నుంచి ఎండ్ వరకు పార్సల్ అంతా ఓపెన్ చేసినప్పుడు అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా అండ్ కలర్ చేంజ్ అయినా అవంతా మనం ఆ వీడియో పెట్టి, మేడం నేను ఇది పెట్టలేదు, ఇది వచ్చింది నాకు డెలివరీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఎక్సెట్రా అదేంటి కలర్ చేంజ్ అయింది, సమ్ డ్యామేజ్ ఉంది, ఇక్కడ థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనేసి మనం వాళ్ళకి ఆ వీడియోలో చూపించి పంపించామనుకోండి, రిటర్న్ పెట్టేయచ్చు. ఆ రిటర్న్ ఛార్జెస్ కూడా వాళ్ళే తీసుకుంటారు, కొరియర్ ఛార్జెస్. సో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి మనకు పంపిస్తారు. లేదు అవైలబిలిటీలో లేదు అంటే అమౌంట్ అనేది మనకు సెండ్ చేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. వీడియో అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఏదైతే వర్కింగ్ నెంబర్స్ ఉంటుందో అదే తీసుకోవాలి. ఫోన్ నెంబర్. కొంతమంది డెలివరీ వెళ్ళేదాకా వెళ్ళి ఫోన్ పిక్ చేయలేదని రిటర్న్ వచ్చేస్తుంటుంది. నాకు అలా 3-4 ఆర్డర్స్ అలా జరిగింది. ఫోన్ పిక్ చేయక రిటర్న్ వచ్చేసాయి. ఆ రిటర్న్ ఛార్జెస్ ఎవరు తీసుకుంటారు? మన మీదే పడుతుంది. ఎందుకంటే మిడిల్లో ఉంటాం మనం కాబట్టి. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు పే చేయాలి. సో వాళ్ళు కాల్ రిసీవ్ చేయనందుకే మనకి ఇలా పార్సల్ వెళ్ళిపోయింది. సో మీరు డెలివరీ చేసే ముందు వర్కింగ్ నెంబర్ ఉందా, ఇది మీరు అవైలబిలిటీలోనే ఉందా నెంబరు, కొరియర్ బాయ్ వచ్చి కాల్ చేసిన తర్వాత మీరు పిక్ చేయాలి మేడం, లేదు రిటర్న్ వెళ్ళిపోయిందంటే మీరే కొరియర్ ఛార్జెస్ పే చేసుకోవాల్సి ఉంటుంది అని కండిషన్ అనేది ముందుగానే చెప్పేసేయండి. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది అక్క నేను స్టార్ట్ చేశాను కానీ మంత్లీ 6-5 ఆర్డర్స్ వెళ్తున్నాయి అంటున్నారు. మీరు నేను చెప్పిన విధంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్, ఈ 4 1 మంత్ కంటిన్యూగా వదలకుండా మీరు పోస్టింగ్స్ అనేది చేస్తూ ఉండండి. జనాలకి రీచ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది వచ్చేసి నేను చెప్పాను కదా 9.7K ఉన్నారు ఈ గ్రూప్లో అనేసి, మార్నింగ్ పోస్ట్ చేసినప్పుడు అది ఓపెన్ చేస్తారు కొంతమంది మార్నింగే. సో వాళ్ళకి విజిబిలిటీలో ఉంటుంది, చూస్తారు. ఎందుకంటే ఆ గ్రూప్లో 9.7K మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాంతో మినిమం అంటే 5K మెంబర్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు. మన పోస్ట్ అందరికీ కనిపించాలని లేదు కదా. పోస్టింగ్ చేసే కొద్దీ మంది కిందికి వెళ్ళిపోతుంటుంది. సో మనము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళ టైంని బట్టి చూస్తారు. ఇప్పుడు 9.7K ఉన్నారు అంటే 9.7K మెంబర్స్ చూడరు. ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఓపెన్ చేశాను, మీరు ఈవినింగ్ ఓపెన్ చేయొచ్చు. పోస్టింగ్ ఎప్పుడు వేసాం మనం? మార్నింగ్ వేసాం. నేను మార్నింగ్ వేసినప్పుడు నేను మార్నింగ్ ఓపెన్ చేస్తాను, నాకు ఆ పోస్ట్ కనిపించింది, ఓకే నచ్చింది, జాయిన్ అయినా. మీరు ఈవినింగ్ గ్రూప్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఆ గ్రూప్లో ఉండి ఈవినింగ్ గ్రూప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ఆ పోస్ట్ ఎలా కనిపిస్తుంది? మార్నింగ్ వేసింది, దాని తర్వాత చాలా మంది పోస్టింగ్స్ వేస్తుంటారు కదా, సో అలా కిందికి వెళ్ళిపోతుంది. అందుకే టైం పడుతుంది. కాబట్టి మీకు ఫ్రీ ఉన్నప్పుడంతా పోస్టింగ్స్ చేస్తూ ఉండండి. ఏ ఫ్రీ టైం వస్తే అటు ఫ్రీ టైంలో పోస్టింగ్స్ చేస్తూ ఉండండి. తొందరగా మీకు జాయిన్ అవుతారు కస్టమర్స్ అనేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ చెప్పింది, చాలా నేను చేస్తున్నాను కానీ పేషెన్స్ ఉండాలా, ఫస్ట్ నాకు ఆర్డర్స్ ఏది రాలేదు, తర్వాత ఆర్డర్స్ వస్తున్నాయి మ్యామ్, బాగుంది చేసుకుంటున్నాను అని చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చేసేది ఫేక్ అనుకుంటారేమో, అమ్మాయి మెసేజ్ చేసిన తర్వాత కొంతమందికి రియల్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ చెప్పాను, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా ఎలా సేల్ చేయాలనేది చెప్పాను. అండ్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, డెలివరీస్, వాటి రివ్యూస్ చెప్పాను. ఆర్డర్స్ ఎలా తీసుకోవాలని కంప్లీట్గా చెప్పాను. ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ మీ కస్టమర్కి ఏదైనా శారీ నచ్చినప్పుడు ఆ కస్టమర్ శారీ మీకు పంపించి, మేడం ఇది నచ్చింది, ఇది ఎంత అని అడుగుతారు. ప్రైస్ అంతా చెప్పండి. చెప్పిన తర్వాత కన్ఫామ్గా వాళ్ళు నాకు ఇది కావాలి అనేసి వాళ్ళ అడ్రస్ పంపిస్తే ఫస్ట్ పేమెంట్ అడగండి, అడ్రస్ అడగండి. అడ్రస్ వాళ్ళు పంపిస్తే మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది, కంపల్సరీ వీళ్ళు తీసుకుంటారు అని. తర్వాత మనం అవైలబిలిటీ చెక్ చేయాలి. అవైలబిలిటీ చెక్ చేసి అవైలబిలిటీ ఉంది అంటే మేడం ఉంది, పేమెంట్ పే చేయండి, ఇది టోటల్ షిప్పింగ్ ఇంత, శారీ ప్రైస్ ఇంత, శారీ 500, షిప్పింగ్ 100, టోటల్ 600 అని చెప్పినాం అనుకోండి, వాళ్ళు పే చేసేసి స్క్రీన్ షాట్ పెడతారు. ఆ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మనము సేమ్ మ్యానుఫ్యాక్చర్కి అది అమౌంట్ ఎంత ఉంటుందో మన ప్రాఫిట్ పెట్టుకొని వాళ్ళకి సెండ్ చేసి మనము స్క్రీన్ షాట్ పెట్టి ఈ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ దగ్గర మాత్రం
మన పేరు మన నంబర్ ఇచ్చేసేయాలి. ఎందుకు అంటే ఐ మీన్ ఒక్కొక్కసారి వాళ్ళు కాల్ రిసీవ్ చేయకపోయినా ఫ్రమ్ అడ్రస్లో మన నెంబర్ ఉంటుంది కాబట్టి మనకు కాల్ చేస్తారు. కాల్ చేస్తే మనం మన కస్టమర్స్ వేరే నెంబర్ ఉన్నప్పుడు లేదా వాట్సాప్ ద్వారానో ఎలానో ఒకలా మళ్ళీ మీట్ అయ్యే కాల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అదొక్కటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ అంతా మీకు చెప్పినాను. రెండు ఇప్పుడైతే చాలా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే చాలా మంది లేడీస్కి మెయిన్ యూజ్ అవుతుంది జాబ్. ఎందుకు అంటే కొంతమందికి ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి 10 పిల్లల్ని స్కూల్ పంపించి వంట చేసే వరకు 11 వరకు బిజీగా ఉంటారు. తర్వాత 12, 3, 12, 1, 2 అలా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. మళ్ళీ లంచ్ టైం పిల్లలకి తినిపించాలి. ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్, మార్నింగ్ ఒక 2 అవర్స్, 4 అవర్స్ ఉంటుంది. ఎవడు 4 అవర్స్కి పిలిచి జాబ్ ఇవ్వడు. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా వాడెవడో ఆఫీస్ వాడు 10 to 9 చేయాలి, నీకు ఫిక్స్డ్ శాలరీ ఇంత అంటారు. కానీ ఇది అలా కాదు, మనం ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కానీ దీనికి 100% పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరికినూ ఏది రాదు, నేర్చుకుంటుంటేనే వస్తుంది. 1 or 2, 4, 5 టైమ్స్ ట్రై చేస్తేనే వస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే పేషెన్స్గా 4 months, 6 months కంటిన్యూగా చేస్తాను మేడం అనే వాళ్ళు మాత్రమే ఈ వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే పేషెన్స్ లేకపోతే 1 monthలో 15 daysలో నాకు ఆర్డర్స్ వస్తాయంటే రావు. ఇప్పుడు చూడండి, నేను వరలక్ష్మి పండుగ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ నాకు వచ్చిన 22 ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్. అది ఓన్లీ బల్క్ ఆర్డర్స్, సింగిల్ ఆర్డర్స్ నేను వేయలేదు. బల్క్ ఆర్డర్స్ అనేది వీడియోలో వేసాను. ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీకే ఉంటుంది, తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది నమ్మరు కదా, ఇది ఫేక్ అనుకుంటారు. ఇందులో ఫేక్ ఉంది, రియల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, చేసుకోవచ్చు. ఓన్లీ 4 hours కదా. ఆ 4 hours తీసుకుని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చూస్తూ ఉంటే ఎవరు ఫుడ్ పెట్టరు. సో మన పని మనం చేసుకుంటూ మంది కాదు ఈ 6 months, మంది కాదు ఈ 4 months అనేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫస్ట్ వచ్చే ఆర్డర్కి వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎందుకంటే మనకొచ్చి మన ప్రాఫిట్ మనకు వచ్చింది అనుకోండి, అదే అలవాటు అయిపోతుంది. మళ్ళీ హోల్సేల్కి బల్క్గా తెచ్చి సేల్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ గురించి మీకు చెప్పాను. ఇంకా ఆన్లైన్లో జరిగే మోసాల గురించి చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. జస్ట్ అతను ఏంటంటే ఆ వీడియో కంప్లీట్గా చెప్పాను. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 3 sarees పోస్ట్ చేసినప్పుడు ఈ 3 sarees ఉన్నాయా మీకు, అది నేను ఫస్ట్ వీడియోలో గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పినప్పుడు ఒక 3 sarees సెండ్ చేశాను. గ్రూప్ లింక్ సెండ్ చేశాను. అతను ఏం చేశాడు, 6 each వెళ్ళింది. ఆ శారీస్ చూసి ఈ శారీస్ నాకు కావాలి మేడం, అవైలబుల్లా, టోటల్ ఎంత, 4,000 సంథింగ్ అయ్యిందేమో మొత్తంకి. అయితే ఇంత అయింది, 1,000 సంథింగ్ ఏమో అయింది, ఇంత అయింది అని చెప్పాను. అతను ఏం చేశాడంటే ఓకే నాకు కావాలి అనేసి ఓకే చేసేసాడు. అవైలబిలిటీ చెక్ చేస్తేనేమో జస్ట్ పోస్ట్ చేసిందే కాబట్టి అవైలబిలిటీ ఉంది, ఓకే మేడం ఉంది, మీరు పేమెంట్ చేసి అమౌంట్ అడ్రస్ పంపించేసేయండి అని చెప్పినాను ఆయనకి. ఆయన ఏం చేశాడు, 4,000 సంథింగ్ ఏమో అమౌంట్ పెట్టేసి పంపించేసి మేడం మిస్టేక్ అయిపోయింది, నేను మీకు 1,400 ఏమో పంపించాల్సింది 400 పంపించేశాను, నాకు రిమైనింగ్ రిటర్న్ చేసేయండి అన్నాడు. మన కస్టమర్ ఇబ్బంది పడకూడదు అనేసి రిటర్న్ చేసేకి వెళ్ళిపోయినా. జస్ట్ వాడు స్క్రీన్ షాట్ పెట్టిన దాంతో వచ్చి అమౌంట్ టిక్ పడింది, నాకేమో అమౌంట్ యాడ్ కాలేదు. ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అంతే ఉంది, అమౌంట్ యాడ్ కాలేదు. అక్కడ హిస్టరీలో కూడా ఏం చూపించలేదు. ఇలా అయింది అనేసి ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా అని అడిగితే అలా కొన్ని జరుగుతున్నాయి, జస్ట్ అలా పడితే ఇవ్వకండి, మీరు మొత్తం టోటల్ చెక్ చేసుకొని ఇవ్వండి అంటే, మళ్ళీ అమౌంట్ పడలేదు కదండి ఎలా అని మళ్ళీ మెసేజ్ చేస్తే నో రిప్లై. అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, మనలా వేరే వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రీసెలర్స్ కొంతమంది ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు ఏంటంటే ఈ సేల్ చేస్తుంటాం అంటారు. వాళ్ళ దగ్గర అమౌంట్ పే చేసేసి తర్వాత మనం కాల్ చేసిన పిక్ చేయరు, మెసేజ్ చేసిన పిక్ చేయరు. అందుకే నేను రీసెలింగ్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ రివ్యూస్ అడగండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది. మన గ్రూప్లో ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ గ్రూప్లో 120 members దాకా ఉన్నారు. ఎప్పుడు నేను అప్పుడు 20లో చేసేటప్పుడు నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఎప్పుడు గ్రూప్ క్రియేట్ చేశాను అనేసి. 2020లో అలా గ్రూప్ అనేది నేను క్రియేట్ చేశాను. అప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చేది అనంతా కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. ఆ ఒక్కటి మోసపోకండి, అది క్లియర్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, చైతన్య అనే కస్టమర్ వచ్చేసి నాకు 1,360 అనేది అమౌంట్ పంపించారు. నేను వచ్చి 1,060 అనేది వచ్చి వీళ్ళకి పంపించాను, ఒక టెక్స్ట్ అనే వాళ్ళకి పంపించిన తర్వాత నాకు 300 అనేది ప్రాఫిట్ వచ్చేది. ఇంకా ఒకటి ఉంది, ఒక నిమిషం. కస్టమర్స్ నెంబర్ ఉన్నాయి కదా, కొంచెం ఇవ్వడానికి చూపించడానికి
ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ చూడండి సంధ్య అగర్వాల్ అనే అమ్మాయి నాకు 1250 పే చేస్తే నేను ఇతనికి గోపీనాథ్ అనే అతనికి 1050 పే చేశాను. నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 200. ఇది వచ్చేసి నా బిజినెస్ బాగా సేల్ అయ్యేటప్పుడు. అండ్ సెకండ్ వచ్చేసి ఒక అమ్మాయి 720 పే చేస్తే నేను వీళ్ళకి 620 పే చేశాను. నాకు 100 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు ఇక్కడ ఇంత డిఫరెన్స్ అంటే దాన్ని బట్టి ఉంటుంది, నా ప్రోడక్ట్ని బట్టి. ఇక్కడ చూడండి 2150 పే చేస్తే నేను 1750 పే చేశాను. నాకు 400 ప్రాఫిట్ వచ్చింది. ఇలా ప్రాఫిట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఆర్డర్లో చూడండి ఏ బిజినెస్ చేసినా 400 అనేది ప్రాఫిట్ రాదు. ఒక్కరోజు 4 శారీస్ 5 శారీస్ పోయినా కానీ మనకు 500 అలా ప్రాఫిట్ వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ తక్కువ పెట్టుకున్నాను. ఇవంతా వచ్చేసి నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకొని నా కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు సేల్ చేసినది ఇది 2020లో. సో స్టాప్ చేసేసాను. 2020లో స్టార్ట్ చేశాను. అండ్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే నేను చూపిస్తాను. కొంతమంది అనేసి బ్యాడ్ కమెంట్స్, ఒక ఆయన వచ్చేసి ఏం పెట్టాడో చెప్తానండి. కొంతమంది ఒక ఆమె వచ్చేసి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది కానీ క్వాలిటీ చూస్తే బాగుండదు అని, చూస్తే బాగుంటుంది, మన దగ్గర డెలివరీకి వచ్చేసరికి ప్రోడక్ట్ అనేది బాగోదు అని చెప్తున్నారు. దానికి వచ్చేసి ఎవరు వీళ్ళు సంధ్య అనే వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళకి ఏంటంటే చూడండి మేడం, మీకు నేను అందుకే 1కి 10 సార్లు ఏం చెప్తున్నానంటే రివ్యూస్ చూడండి. కొంతమంది సేల్ చేస్తుంటారు, ప్రోడక్ట్స్ బాగుండదు, ఒకటో రెండో అలా ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర అయితే ప్రోడక్ట్ బాగుంటుంది. సో మీరు అలాంటివి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి 1-2 గ్రూపుల్లో దొరికినా కూడా చాలు, మీరు జాయిన్ అయిపోండి. ఎక్కువ గ్రూపులకంతా వెళ్ళకండి, ఎందుకంటే స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు 1-2 వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏది లేకపోయినా ఫేస్బుక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తుంటారు రీసెలర్స్ అందరూ. సో వాళ్ళు ఫేస్బుక్ అడగండి, వాళ్ళ రివ్యూస్ అడగండి, అండ్ వాళ్ళ వాట్సాప్ రివ్యూస్ అన్నీ అడిగేసి జాయిన్ అవ్వండి. మీకు అప్పుడు జాయిన్ అయ్యేసి మీరు ఏదన్నా శాంపుల్గా తక్కువ అమౌంట్లో పర్చేస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. లేదు వాళ్ళ రివ్యూస్ అన్నీ చూసి ఓకే అనిపించినప్పుడు మీరు ప్రొసీడ్ కావచ్చు. అదొకటి. అండ్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అంతా వచ్చినట్టు క్వాలిటీ ఉండదు, ఎందుకంటే అమెజాన్లో చూసేది ఒకటి, మనకు వచ్చేది ఒకటి. సో ఇది అలా కాదు. ఒక అతను ఏం పెట్టాడంటే మీరు జాబ్ కోసం చెప్తే చెప్పండి, లేకపోతే ఇలాంటి పనికి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని పెట్టాడు. ఈ అబ్బాయికి జాబ్ అంటే ఏమో తెలియదు కాబట్టి ఇలా మెసేజ్ చేశాడు. ఓకే, నేనేం అంత పట్టించుకోలేదు, చెప్పినాను అతనికి మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేదు అంటే వదిలేసేయండి. చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఈ అబ్బాయి ఇతనెవరో ఇతనికి తెలియదు కాబట్టి ఎంతమంది చేస్తున్నారో, ఇది ఎలా చేయాలో తెలుసుంటే ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరికైనా ఈజీగా ఫుడ్ నోట్లోకి వెళ్ళిపోవాలని చూస్తారు కానీ వాటిని వండి చేసి తిని అంత ఓపిక ఈ కాలం పిల్లలకి చాలా తక్కువ ఉంది. అదొకటి నాకు అర్థమైంది. అలా అతను ఒక్కనే కమెంట్ పెట్టాడు కానీ అందరూ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. సో అందుకోసమే లాంగ్ వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి అంతలోనే ఒక ఆమె మెసేజ్ చేసింది, అందరూ చేస్తున్నారు ఎందుకు ఇది ఫేక్ అవుతుంది అని ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నేను పెట్టాను, ఇది పనికిమాలిన వీడియో కాదండి, చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోస్ చాలా మంది ఎవరు పెట్టుంటారో లేదో నాకు తెలీదు. ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో, చాలా మంది చేస్తున్నారు. చేసి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎవరో చేశారో, ఇంతవరకు ఎవరు చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. చేస్తారో లేదో కూడా నాకు తెలీదు. సో నేను నలుగురికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చేశాను. యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళకి యూజ్ ఉంటుంది అనేసి చేశానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు నేను అలా చేస్తుంటే ఇప్పుడు నా గ్రూప్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు. నాకు ఆల్రెడీ ఆర్డర్స్ వస్తున్నాయి. మీరు ఎవరు జాయిన్ అయింటారో మన యూట్యూబర్స్ మీకు తెలుసు కాబట్టి మీ ద్వారా నుంచి నాకు ఏ ఆర్డర్స్ రాలేదు. నాకు న్యూగా ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచినే ఆర్డర్స్ వస్తున్నాయి. అలా పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత కమెంట్స్ పెట్టారు, ఇంకంత గుడ్ కమెంట్స్. నేను ఎక్కువగా డౌట్స్కి అంతా క్లారిఫై చేశాను. కాల్స్ చేస్తున్నా కానీ రిసీవ్ చేసి నేను
మీకు రిప్లై ఇస్తున్నాను. నో ప్రాబ్లం. ఇంకేదైనా డౌట్స్ వచ్చినా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. ఇంకొకటి వచ్చి బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను, మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకుంటే మాట్లాడకండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. చేసిన వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు చూపిస్తాను. శారీస్ జ్యువెలరీసే కాదు, ఇంకా కాస్మెటిక్స్, ఫుడ్, పికిల్స్, మిల్లెట్ పౌడర్స్ ఇవన్నీ యూస్ చేయండి. బాతింగ్ పౌడర్స్ అన్నీ కూడా సేల్ చేయండి మీకు పేషెన్స్ అనేది ఉంటే. ఇప్పుడైతే ఇది చూసారు కదా, నెక్స్ట్ ఎవరెవరు సక్సెస్ అయినారు ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తాను. సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్లో ఒక నిమిషం. మీ రివ్యూస్ అనేది వేసేటప్పుడు ఎలా వేస్తారు అంటే, ఆ కస్టమర్స్ నెంబర్ అనేది మీరు కనిపించకుండా వేయండి. ఎందుకంటే మీ కస్టమర్ వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కస్టమర్స్ నంబర్ అనేది ఇచ్చేసి వాళ్ళు తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎలా ఉందనేది రివ్యూస్ వేసుకోండి. మీ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసుకోండి. దాన్ని చూసుకుని చాలామంది జాయిన్ అవుతారు. సో నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చూపిస్తాను పదండి ఎవరైతే సక్సెస్ చేశారో అండ్ మన గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేసామో అనేది మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తాను పదండి. చూసారా ఫ్రెండ్స్, మన గ్రూప్ అయితే ఇది బాను హనీ టెక్స్టైల్ హోల్సేల్ గ్రూప్. ఇక్కడ చూడండి 121 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి 20 జూన్ 2020లో నేను ఈ పోస్ట్ అనేది చేశాను. మన గ్రూప్ లో చూడండి ఎన్ని మెంబర్స్ ఉన్నారు అనేది, అన్ని గ్రూప్స్ చూడండి. ఇక్కడ అప్పుడు నేను టూ శారీస్ గ్రూప్ చూడండి 26/2018లో గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. మీరు చూడండి, ముందుకెళ్ళి కావాలంటే చూడండి, అక్కడ చూపిస్తుంది చూడండి వ్యూ గ్రూప్ హిస్టరీలో చూడండి. అప్పుడైతే నేను 2018లో స్టార్ట్ చేశాను. మనకైతే చూడండి గ్రూప్ 1, గ్రూప్ 2 అనే శారీస్ 2 గ్రూప్స్ ఉండేవి. అండ్ జ్యువెలరీ రింక్ ఒక గ్రూప్ ఉండేది. ఎందుకు 2 గ్రూప్స్ అంటే అప్పుడు మినిమం 1000 మెంబర్స్ అనుకుంటా గ్రూప్ కి, అప్పుడు తక్కువ ఉండేది కదా. ఇప్పుడైతే అప్డేట్ చేశారు చూడండి. ఇవన్నీ సేల్ చేసేదాన్ని ఇలానే గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఈ 2020లోనే చేశాను కొన్ని, అప్పుడు 2018లో స్టార్ట్ చేసి కొన్ని అయితే పోస్ట్ చేశాను. ఇంకా చూడండి జ్యువెలరీ అండ్ శారీస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేసేదాన్ని. 18లో గ్రూప్ క్రియేట్ చేశాను కానీ 20 నుంచి పోస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. 1.5 year చేసి ఉంటాను. తర్వాత స్టార్ట్ చేశాను. దానికి ముందు కూడా ఒక 6 months చేశాను. ఇదే అండి మన గ్రూప్ అప్డేట్. ఇప్పుడు మీకైతే సక్సెస్ అయిన స్టోరీలో ఒక్కరిది చూపిస్తాను. ఎందుకంటే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్క గ్రూప్ అమ్మాయిది అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. రాజేష్ కిషన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక చూడండి టైప్ చేస్తున్నాను. వీళ్ళు అనేవాళ్ళు ఫస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇంట్లో మిల్లెట్స్ కానీ ఏవైనా కానీ ఇంటి నుండి ప్రిపేర్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇల్లు కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఓన్గా షాప్ పెట్టేసింది ఈ అమ్మాయి అయితే. ఎంతమంది లేదంటే 2.75 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తమిళ ఆమె చూడండి. ఇంతకు ముందు అయితే ఇంటి దగ్గర చేసేవాళ్ళు. ఒక వీడియోలో నేను ఓపెన్ చేసి కంపల్సరీ మీకు చూపిస్తాను వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేసేవారు. రీసెంట్గా ఒక 4-5 months అయింటది వాళ్ళు. ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఈ చూడండి ఇంట్లో చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి సైడ్లో కనిపిస్తుందో ఇంటి పిక్, అక్కడ చేసేవాళ్ళు తక్కువగా. ఇప్పుడైతే ఓన్గా వీళ్ళు స్టోర్ అనేది ఓపెన్ చేశారు. మీకు ఒక ఇది ఉంటుందని నేను చూపిస్తున్నాను. ఎందుకంటే అందరి వల్ల అవుతుంది, అన్ని చేయగలము అనే హోప్ ఉండాలి అని చూపిస్తున్నాను. చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవంతా ఇంట్లో చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు మిల్లెట్స్ పౌడర్ కానీ ఏదైనా చూడండి మంచము అంతా ఉంది. ఇంట్లో చేసి ఇంట్లో ప్రిపేర్ చేసి సేల్ చేసేవాళ్ళు. న్యూగా షాప్ అయితే ఓపెన్ చేశారు. చూడండి షాప్ ఓపెన్ చేసే వర్కర్స్ కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడెక్కడ వాళ్ళు వ్యూ కూడా చూపించారు. చూడండి వర్కర్స్ అంతా వర్క్ చేస్తున్నారు. ఓపెన్ చేసి ఒక 4 months అయింటది అంతే. సో అందరూ పేషెన్స్ అనేది ఉండాలి. ఎవరికైనా పేషెన్స్ ఉంటే సక్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. కంప్లీట్గా నేను అంత ప్రాసెస్ చెప్పాను. రాజేష్ కిషన్ గురించి అన్నిటికీ చెప్పాను, ఎలా క్లిక్ అయ్యారనేది. వాళ్ళు ఫస్ట్ ఇంట్లో నుండి చేసేవాళ్ళు, ఇప్పుడు ఓన్గా స్టోర్ పెట్టుకొని మరీ స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయొచ్చు, చెప్పలేము. ఇది కూడా అంతే, స్టార్టింగ్ స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇందులోనూ నేను A to Z ఒకే వీడియోలో పెట్టేశాను. బ్యాడ్ కమెంట్స్, గుడ్ కమెంట్స్ అండ్ మీకున్న డౌట్స్ ఎలా క్లియర్ చేయాలి అన్నీ ఒక వీడియోలో పెట్టేశాను. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా పర్లేదు కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే ఆర్డర్స్ ఒక శారీస్కి తీసుకుంటున్నాను. జ్యువెలరీస్కి అనేది నెక్స్ట్ 2 months 3 months తర్వాత పాపని స్కూల్కి వేసే వరకు కుదరదు. ఎందుకంటే ఈ శారీస్తేనే కొంచెం అప్డేట్ చేయడానికి లేట్ అయిపోతుంది. ఇవి రెండు అంటే టైం ఉండదు. సో పాపని స్కూల్కి వేసిన తర్వాత కంపల్సరీ
రెండు స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియో కావాలనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంపల్సరీ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.